కొన్ని విన్నప్పుడు అంటే అన్నారు కానీ ఈ ఊహ ఎంత బాగుందో అనిపిస్తుంది. జరగాలనుకున్నది జరిగినప్పుడు, జరగవలసింది ఆగిపోయినప్పుడు మళ్ళీ జరిగితే ఎంత బాగుండో అనిపిస్తుంది. బుల్లితెర క్రేజీ జోడీ నిఖిల్ కావ్య గురించి కూడా చాలా మంది ఫ్యాన్స్ ఇలాగే కోరుకుంటూ ఉంటారు. ఇప్పుడు వీరిద్దరూ జాబులమ్మ నీకు అంత కోపమా అనే కొత్త సీరియల్లో నటించబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఇది నిజమేనా? వీరిద్దరూ కలిసి కొత్త సీరియల్ చేయబోతున్నారా అనేది చూద్దాం. అయితే గోరింటాకు సీరియల్ తో నిఖిల్ కావ్యాల జంటకి మంచి క్రేజ్ ఏర్పడింది. బుల్లితెరపై అలరించిన ఈ జంట రియల్ లైఫ్ లోనే రొమాంటిక్ జంటగా జోడీ కట్టడంతో వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని వీళ్ళ అభిమానులు ఆశగా ఎదురు చూశారు. అయితే వీరిద్దరూ 4 years పాటు రిలేషన్ లో ఉండి ఆ తర్వాత బ్రేకప్ చెప్పేసుకున్నారు. కానీ బిగ్ బాస్ తర్వాత మళ్ళీ కావ్య నిఖిల్ లు కలవాలని చాలా మంది కోరుకున్నారు. రియల్ లైఫ్ లో కలవడం ఏమో కానీ తాజాగా వీరిద్దరూ చిన్ని సీరియల్లో కలిసి నటిస్తున్నారు. ఏఎస్పీ విజయ్ చిన్ని సీరియల్లోకి ఎంట్రీ ఇచ్చి కావేరి పట్టుకోవడానికి వచ్చిన పోలీస్ ఆఫీసర్ గా పవర్ఫుల్ పాత్రలో కనిపిస్తున్నారు. రియల్ స్టోరీలో జోడీగా చూడాలనుకుంటున్న ఈ జంట చిన్ని సీరియల్లో జోడీ కట్టడంతో కానీ ఫ్యాన్స్ కి కాస్త ఊరటనే చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు వీరిద్దరూ కలిసి జాబులమ్మ నీకు అంత కోపమా అనే కొత్త సీరియల్లో కలిసి నటించబోతున్నారని ఆ సీరియల్ కి సంబంధించిన పోస్టర్ ఒకటి బయటకు వచ్చింది. ఈ పోస్టర్ ని కానీ ఫ్యాన్స్ తెగ వైరల్ చేస్తున్నారు. అబ్బా ఛానల్ తర్వాత మళ్ళీ నిఖిల్ కావ్యాలు కలిసి నటిస్తున్నారు. ఈ సీరియల్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయిటింగ్ అంటూ తెగ కామెంట్స్ పెడుతున్నారు. అయితే అసలు విషయం ఏమిటంటే జాబులమ్మ నీకు అంత కోపమా అనే కొత్త సీరియల్ రావడం లేదు. ఇందులో కావ్య నిఖిల్ హీరో హీరోయిన్ గా నటించడం లేదు. జస్ట్ ఇది ఫ్యాన్ మేడ్ పోస్టర్ అంతే. నిఖిల్ కావ్యాలు కలిసి గతంలో అంటే 2030లో నీతోనే డాన్స్ కార్యక్రమానికి జంటగా వెళ్లారు. అప్పటి ఫోటోని తీసుకొచ్చి జాబులమ్మ నీకు అంత కోపమా అనే టీజర్ తో జత చేసి త్వరలో కొత్త సీరియల్ అని పోస్టర్ వదిలారు. సో నిఖిల్ కావ్యాలు ప్రస్తుతం చిన్ని సీరియల్లో మాత్రమే చేస్తున్నారు. జాబులమ్మ నీకు అంత కోపమా అనే సీరియల్లో నటించడం లేదు. జస్ట్ అది ఫ్యాన్ మేడ్ పోస్టర్ మాత్రమే. ఈ సీరియల్ తో వీరిద్దరి జర్నీ మళ్ళీ పట్టాలెక్కింది. కాబట్టి ముందు వీరిద్దరూ హీరో హీరోయిన్లుగా నటించే అవకాశం లేకపోలేదు.